హరే కృష్ణ. సో ఈరోజు ఎంత స్పెషల్ డేనో మీరందరూ తెలుసుకోబోతున్నారు. సో ఐమ్ టెలింగ్ యూ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు మన శాస్త్రాల్లో ఏం చెప్తున్నారు కూడా తెలుసుకుంటారు. సో ఈ 16th of August ఇయర్లోనే అన్నిటికన్నా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ డే. ఎందుకంటే ఈ రోజు మన కన్నయ్య శ్రీకృష్ణుని జన్మాష్టమి. ఈ రోజు ఓన్లీ కృష్ణుడే ఈ భూమి మీదకి అవతరించాడు. ఇంకా తనతో పాటు అన్ని దేవి దేవతలు కూడా తనతో పాటు రప్పించుకుంటారు. ఈ రోజు కోసం లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. సో ఈ కృష్ణ జన్మాష్టమి మనందరం ఎలా జరుపుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజు శ్రీకృష్ణుడు జన్మాష్టమి జరుపుకుంటాం. సో ఈ రోజు మనం ఏం చేయాలి? ఫస్ట్ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచి, సో బ్రహ్మముహూర్తం అంటే ఏంటి? సన్ రైజ్ కన్నా కూడా గంటన్నర ముందు. సో అప్పుడు మీరు లేచి స్నానాలు చేస్తే మీకు అన్ని పుణ్య నదిలో స్నానం చేస్తే ఏం ఫలితం వస్తుందో అది మీకు వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? స్నానం చేసినాక మన గుళ్ళో పూజ అది అన్ని కంప్లీట్ చేసుకొని ఆ కృష్ణుని ముంగట మనం సంకల్పం తీసుకోవాలి. అదేంటి? ఈ రోజంతా నేను నీ జన్మాష్టమి రోజు ఫాస్టింగ్ ఉంటాను, ఉపవాసం ఉంటానని. సో ఈ ఫాస్టింగ్ మనం ఎలా ఉండొచ్చు? ఫస్ట్ అయితే మనం నిర్జలతో అంటే వాటర్ కూడా తాగకుండా, అది మీరు అందరు తట్టుకోలేకపోతే జస్ట్ వాటర్ తో కూడా ఉండొచ్చు. లేదు మాతో అది కూడా కాదు, చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో మీరు నార్మల్ గా పాలతోని ఫ్రూట్స్ తోని కూడా ఉండొచ్చు. అది కూడా చేతగాని వాళ్ళు అట్లీస్ట్ ఏకాదశి ప్రసాదం సాబుదానా లాంటి వేరే వేరే తీసుకోండి. సో ఈ ఫాస్ట్ మనం ఎప్పటి వరకు ఉండాలి? నైట్ 12 కి మన కన్నయ్య జన్మిస్తాడు కాబట్టి నైట్ 12 వరకు మనం ఫాస్టింగ్ ఉండి, దాని తర్వాత 12 కి కన్నయ్య అభిషేకం కానీ పూజ ఆరతి చేసి నైవేద్యం పెట్టి మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి మనం భాగవతంలోని 10th canto నుంచి ఫస్ట్ 3 chapters ఖచ్చితంగా చదవాలి. అందులో కృష్ణ జన్మలీల గురించి చెప్పినారు. ఎప్పుడైతే మనం ఈ ఫస్ట్ 3 chapters చదువుతామో మనకు అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు చదివితే ఎంత పుణ్యఫలం వస్తుందో అవన్నీ కూడా మనకు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇంకా ఒక కృష్ణ బుక్ ఉంది, అది మన శ్రీల ప్రభుపాద్ వారు రాసింది. అందులోంచి కూడా ఫస్ట్ 3 chapters చదివితే మీకు సేమ్ ఫలితం వస్తుంది. సో నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఈ రోజు మనం ఇంకా ఏం చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 words లెట్ మహామంత్రం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా 108 times మనం చెప్తే ఒక్క మాల అవుతుంది. ఎవరైతే ఒక్క మాల చేస్తారో వాళ్ళకి ఈ రోజు 1000 మాల చేసిన ఫలితం వస్తుంది. మేమైతే మినిమం 16 చేస్తాం. మరి మీరు ఎంత చేస్తారో, మీకు ఎంత ఫలితం కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. మీకు తెలుసా, ఎవరైతే ఈ కృష్ణాష్టమిని రెగ్యులర్ గా నిష్ఠతో చేస్తారో వాళ్ళు గోలోక బృందావన్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ మనం కృష్ణకి సమీపంలో ఒక గౌలాగానో లేకపోతే ఒక నెమల్లాగానో ఇలా ఏదో ఒక రూపంలో తనకి దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఎవరైనా మిస్ చేసుకోవాలనుకుంటారా? నేనైతే అస్సలు అనుకోను. నేను ఖచ్చితంగా ఈ వ్రతాన్ని పూర్తి నిష్ఠతో చేస్తాను. ఐ హోప్ యూ విల్ ఆల్సో జాయిన్ ఇన్ దిస్ వ్రత విత్ మీ. సో ఎవరైతే ఇవన్నీ విని కూడా ఈ కృష్ణాష్టమిని పాటించకపోతే అంతకన్నా దురదృష్టం మన లైఫ్ లో ఇంకొకటి ఉండదు. ఇవన్నీ కూడా నేను నా మనసుతో చెప్పట్లేదు, ఎందుకంటే పద్మ పురాణంలో రాసి ఉంది, ఎవరైతే ఈ రోజు ఇవన్నీ చేస్తారో వాళ్ళకి పోయిన జన్మలో చేసిన పాపాలన్నీ పోతాయి, ప్లస్ అన్ని పుణ్యనదిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది, ప్లస్ అన్ని శాస్త్రాలు ఇంకా వేదాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో అవన్నీ కూడా ఈ ఒక్క రోజులోనే మీరు ఇవన్నీ చేస్తే మీకు వస్తుంది. సో మీరందరూ ఎవరైనా మిస్ కావాలనుకుంటున్నారా? నేనైతే అస్సలు మిస్ అవ్వను. సో నాతో పాటు మీరు కూడా ఈ వ్రతంలో జాయిన్ కండి. ఇంకా అందరు కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధతో భక్తితో పాటించండి. అందరూ అనండి, నందకే ఘరా నంద భయో జయ కన్హయ్య లాల్కి. సో అందరు కూడా నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా ఛానల్లో కమెంట్ చేయొచ్చు. సో లెట్స్ టుగెదర్ ఆల్ సెలబ్రేట్ దిస్ కృష్ణాష్టమి విత్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ భక్తి. సో ఆల్వేస్ చాంట్ హరే కృష్ణ.